హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంజాయ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది ఎక్కడి వీడియోనో మీకు అర్థమవుతుంది ఆల్రెడీ. ఎందుకంటే నేను నెహ్రూ జువలాజికల్ పార్క్ వచ్చేసి పార్ట్ 1, 2, 3 ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశానండి. ఇది పార్ట్ 4 వీడియో. ఈ వీడియో చూస్తూ భయపడకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ వీడియోలో మొత్తం స్నేక్సే ఉన్నాయి. పార్ట్ 3 వీడియోలో నేను కొన్ని పాములను మాత్రమే చూపించాను, కానీ ఈ వీడియోలో మొత్తం పాములే ఉన్నాయండి, రకరకాల పాములు. అసలు వీటిని చూసి అసలు భయపడకండి ఫ్రెండ్స్, ధైర్యంగా చూడండి. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగుందండి. వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా రకాల పాములను ఈ వీడియోలో చూస్తారు ఫ్రెండ్స్. చిన్నవి, పెద్దవి, చాలా రకాలుగా ఉన్నాయి. అసలు మీరే చూడండి. జూ పార్క్కి ఇంకా ఎవరైనా వెళ్ళలేకపోతే ఈ వీడియోలో చూడొచ్చండి. ఈ వీడియో అనే కాదు, మన ఛానల్లో ఇవి 4 వీడియోస్ ఉన్నాయి. ఇది పార్ట్ 4 వీడియో అండి. పార్ట్ 1 వీడియో, పార్ట్ 2 వీడియో అండ్ పార్ట్ 3 వీడియో కూడా మీరు చూసినట్లయితే మీకు జూ పార్క్ మొత్తం క్లియర్గా అర్థమవుతుందండి. అంటే అక్కడ ఏమేమి యానిమల్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఆ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా చూస్తారు కదా, చూసి ఎంజాయ్ చేస్తారు కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. చాలామంది పాములను చూస్తే భయపడతారు కదా, ఇది వీడియో కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదండి. నేను మీ అందరి కోసమనే వీడియో చేశాను, మీ అందరి కోసమనే అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి తాబేలు ఉన్నాయండి. ఎన్ని రకాలవి ఉన్నాయో చూడండి, అసలు ఎంత పెద్దగా ఉన్నాయో వాటి సైజు చూడండి. ఇలాంటివి బయట కనపడవండి, ఇక్కడైతే చాలా పెద్దగా ఉన్నాయి. అసలు అవి ఏంటో మనకు తెలియకపోతే ఇక్కడ క్లియర్గా మనకు రాసి బోర్డు అలా ఉన్నాయండి. బోర్డు పైన కూడా మనం చదువుకుంటే మనకు దాని పేరేంటి అనేది, దాని గురించి క్లియర్గా ఉంటుంది అక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ఉన్నాయో అసలు. డిఫరెంట్ టైప్స్ యానిమల్స్ ఉన్నాయండి. ఇంకా అవి బయటికి రావడానికి ఉండదు, గ్లాసెస్తో మొత్తం ప్యాక్ చేశారు కాబట్టి అవి అందులోనే ఉంటాయి. వాటికి ఫుడ్ కూడా లోపలికే వేస్తారండి. వాటి వల్ల ఎవరికి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. జూ పార్క్కి వెళ్ళినట్లయితే చాలా ఎంజాయ్ చేయొచ్చండి. ఇంకా ఎవరైనా వెళ్ళకపోయినా కూడా వెళ్ళొచ్చు, చాలా బాగుంటుంది. ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి, చూస్తున్నారు కదా. నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇక్కడ జూ పార్క్కి రావడం వల్ల. మా చిన్నోడు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో. ఒకవేళ ఇక్కడ నడవలేకపోతే మామూలుగా వెహికల్స్ కూడా ఉంటాయండి, చాలా రకాలు ఉంటాయి. మనం దేంట్లోనైనా వెళ్ళొచ్చు, అది టికెట్ తీసుకొని వెళ్ళొచ్చండి. అలా రౌండ్ అలా వేసి చూపిస్తారు. కాకపోతే బై వాక్ వెళ్ళినట్లయితే మనకు దగ్గర నుండి మనం చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇంకా మిగిలిన పార్ట్ 1, 2, 3 వీడియోస్ కూడా చూసేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఆ వీడియోస్ని కూడా మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.
మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకోసం మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి చెట్టుకి ఉడత ఉందండి, చూసారు కదా ఎంత మంచిగా ఆడుకుంటుందో. పైనకి వెళ్ళిపోయింది అది. నేనైతే ఇక్కడ చాలా ఎంజాయ్ చేశానండి. ఇంకా జూ పార్క్ మొత్తం చూడడం అయితే అయిపోయిందండి. ఇంకా ఫ్రంట్కి వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చిందండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టాటా, థ్యాంక్ యూ.